నెల్లూరులో హెచ్డీబీ ఫైనాన్స్ లో పనిచేస్తున్న రికవరీ మేనేజర్ నరసింహారావు మోసం చేశారని బాధితులు ఆరోపించారు. తమ పేరుపై ఉన్న జేసీబీని మరొకరికి 30 లక్షలకి అమ్మేశారని తెలిపారు. వరదయపాలెం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసింహారావుని ప్రశ్నిస్తే తమపైనే కేసులు పెడతామని బెదిరించారని విజయ్ కుమార్ ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో ఫైనాన్స్ ఆగడాలు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూడా మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కూడా ప్రతి నియోజకవర్గంలో ఫైనాన్స్ అంటే ఎవరైతే బండులు అంటే 2 వీలర్ కావచ్చు, అదేవిధంగా 4 వీలర్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, జేసీబీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ నెట్ క్యాష్ పెట్టి వెహికల్స్ కొనలేని పరిస్థితుల్లో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు డబ్బున్న వాళ్ళు కొంతమంది ప్రైవేట్ ఫైనాన్స్లు అదేవిధంగా కొంతమంది బ్యాంకు పరంగా పెట్టుకొని పేద ప్రజలకు కొంత డౌన్ పేమెంట్ కట్టించుకొని ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితికి సంబంధించి మనం ప్రధానంగా మనతో పాటు కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా మీ పేరేంది, మీ ఊరేంది, బండి ఎవరి పేరు మీద ఉంది, బండి ఎప్పుడు తీసుకొచ్చారు? సార్ నా పేరు విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్, ఆసాద్ విజయ్ కుమారు. మాది వరదయపాలెం మండలం, చిత్తూరు డిస్టిక్, అది తిరుపతి జిల్లా. మేము 2 EMIలు కట్టలేదని జేసీపీ మాకు తెలియకుండా వర్క్ చేసేది ఇక్కడ నుంచి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా బండి ఎత్తుకుని వచ్చేసినారు సార్. తర్వాత మాకు తెలుసుకొని మేము ఎత్తుక్కొని ఎస్డిపి వాళ్ళని కలిస్తే వాళ్ళు మేమే తీసుకొచ్చేసినాము ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చి కలవండి అన్నారు. ఇక్కడికి వచ్చి కలిసిన తర్వాత మీరు పేమెంట్ కడితే మీకు రిలీజ్ చేస్తామని గత 1 నెల రోజులుగా తిప్పించుకుంటా ఉండి మేము మొత్తం పేమెంట్ కడతాము, మేము ఫైనాన్షియల్ కడతాము, యాడ్ ప్యాడ్లు కడతాము, ప్రతి అడ్వాన్స్ ఈఎంఐలు కూడా కడతాము అని అంటే కూడా 1 వారం రోజులు ఆగండి, మీకే బండి ఇస్తాము, మేము హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టాము అని చెప్పారు. అది తర్వాత 1 వారం తర్వాత ఫోన్ చేస్తుంటే వెత్తలేక మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఆఫీస్ని కలిస్తే మీ బండికి ఇవ్వడానికి మీకు సెలదు, మేము వేరే వాళ్ళకి అమ్మేసినాము అని చెప్పారు సార్. ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో అని చెప్పి. ఈ బండి మీ దగ్గర నుంచి సీజ్ చేసేటప్పుడు అంటే వాళ్ళు బండి తీసుకొచ్చేటప్పుడు సీజింగ్ లెటర్ అథారిటీ కంపెనీ ఎక్కడైతే ఉందో అంటే లోకల్గా కంపెనీ కాకుండా వీళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి మీకు నోటీసులు స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తాయి. ఇలాంటివి ఏమైనా వచ్చాయా? మాకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఏం రాలేదు సార్. ఇక్కడికి హెడ్ ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ జోనల్ ఆఫీస్ కానీ ఎక్కడి నుంచి మాకు స్పీడ్ పోస్టులు రాలేదు. ఇక్కడికి వస్తే ఒక లెటర్ ఇచ్చి ఇదే మీకు స్పీడ్ పోస్ట్ వచ్చిందన్నారు. దీని మీద లెటర్ మీద పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఉంది, మీరు పోయి చెక్ చేసుకోండి చెప్పారు. మేము హెడ్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ కాడికి పోతే ఇది ఫ్రాడ్ చేసినారు, ఇది ప్రాబ్లం, ఇది కావాలని అక్కడికక్కడ క్రియేట్ చేసి మీకు లెటర్ ఇచ్చారు, కావాలంటే మీరు కేసు వేసుకోండి అని చెప్పారు. బండి జేసీబీ కొన్నప్పుడు దాని కాస్ట్ ఎంత, మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టారు, ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు, ఎన్ని ఈఎంఐలు కట్టారు? సార్ బండి కొన్న అమౌంట్ వచ్చి 33 లక్షలు సార్. బండి ఫైనాన్స్తో కూడా 44 లక్షలు అయింది. డౌన్ పేమెంట్ 4 లక్షలు కట్టాము. గత 8 నెలలుగా మేము ఈఎంఐ ఫ్రీ చేసాము. 2 నెలలు కట్టిన దానికి బండి తీసుకొచ్చారు సార్. ఎంత ఈఎంఐ, నెలకి ఎంత ఈఎంఐ? 76,800 రూపాయలు సార్ ఒక ఈఎంఐ. ఈ జేసీబీకి సంబంధించి తీసుకొచ్చారని మేము చెప్తున్నారు. దాదాపు కస్టమర్ చెప్పే విధంగా చూస్తే కూడా 14 లక్షల వరకు డబ్బులు కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు చెప్పకుండా, మీకు నోటీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేరే వాళ్ళకి 30 లక్షలకి బండి అమ్మారని మేనేజర్ చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? దీనికి మేనేజర్ గారిని మేము 24 అంటే ఆగస్టు 14వ తేదీ బండి తీసుకెళ్ళడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మేము మేనేజర్ గారిని అడుగుతూ ఉన్నాం. అడుగుతుంటే ఆయన కేవలం మెయిల్ పెడతాను, కంపెనీకి చెప్తాను అంటున్నాడు తప్ప ఇంటిమేషన్ లేకుండా ఎలాంటి లెటర్ కానీ మా దగ్గర నుంచి మాకు ఎలాంటి సమాచారం లేకుండా బండి అమ్మారు. అడుగుతుంటే మీరు ఎవరికైనా చెప్పుకోండి, కేసు వేసుకోండి అని కొంచెం వలగరగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కూడా ఈ 14 లక్షలకు సంబంధించి మిగతా అమౌంట్ వాళ్ళకి కట్టి మిగతా అమౌంట్ని మేనేజరే లంచంగా తీసుకున్నాడని కూడా వీళ్ళకి సంబంధించి జేసీబీకి సంబంధించిన కస్టమర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి హెచ్డీబీ ఫైనాన్షియల్పై ప్రజలపై భారం మోపుతూ అధిక వడ్డీలతో ప్రభుత్వం ఏదైతే వడ్డీ రేట్లు ఇచ్చిందో ఆ వడ్డీ రేట్లు కాకుండా అధిక వడ్డీ రేట్లతో వెహికల్ అమ్ముకుంటూ ప్రజలు రక్తాన్ని పిప్పి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఫైనాన్షియల్పై రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఉన్నత అధికారులు కానీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ వరదాయపాలెంకి సంబంధించి కొంతమంది బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి నెల్లూరులో చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్.